YBR Infras వారి డూప్లెక్స్ విల్లాస్ 90 lakhs onwards నియర్ ఆదిబట్ల. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీకి వ్యతిరేకంగా దూకుడుగా ముందుకెళ్తుంది వైసీపీ. సేకరించిన కోటి సంతకాలను ఇవాళ గవర్నర్కు సమర్పించబోతుంది. కోటి సంతకాల వాహనాలతో ఇవాళ భారీ ర్యాలీగా గవర్నర్ దగ్గరకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే జనం నుంచి కోటికి పైగా సంతకాలు సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్కు సమర్పించి పీపీపీ మోడల్ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్కు కోటి సంతకాలు ఇవాళ సమర్పించబోతున్నారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో మంజూరు చేశారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెడికల్ కాలేజీల కాన్సెప్ట్ మారిపోయింది. నిధుల కొరత, సమర్థ నిర్వహణ పేరుతో కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిచింది. పేద ప్రజలకు వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గరకు జగన్ వెళ్లారు. అక్కడి మెడికల్ కాలేజీని పరిశీలించిన జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అక్కడి నుంచే సమరశంఖం పూరించారు. ఉద్యమం క్రమంగా విస్తరించింది. మొదట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, అనంతరం మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్టూడెంట్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, కాలేజీల సందర్శనలు చేపట్టగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు కొనసాగాయి. కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. మారుమూల గ్రామాల నుంచి మండలాల వరకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో వెల్లడించారని వైసీపీ చెబుతోంది. కోటి సంతకాల ఉద్యమం ముగింపు సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి వాహనాల ద్వారా సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చారు. ఇవాళ గవర్నర్ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్సభకు పంపనున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ను కలిసి పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నారు వైసీపీ అధినేత. గవర్నర్కు కోటి సంతకాలు అందజేసిన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించే ఆలోచనలో ఉంది వైసీపీ. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ప్లాన్ చేస్తోంది ఆ పార్టీ.